ఓకే అండి, లాస్ట్ క్లాస్లో మనం చాప్టర్ 3లో సంబంధించి మ్యాట్రిసెస్ చెప్పుకుంటూ దాంట్లో మనం ఫస్ట్ ఏ ఎక్సర్సైజ్ బి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు కొన్ని డెఫినేషన్ పార్ట్ చెప్పాలి. అందులో ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అండి. దీని తెలుగులో మాత్రికా వ్యత్యయం అంటారు. మాత్రికా వ్యత్యయం అండి. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ చేయడం అంటే ఏం ట్రాన్స్పోజ్ చేయాలి ఇక్కడ అంటే మ్యాట్రిక్స్లో మనకి రోస్ని కాలమ్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మ్యాట్రిక్స్లో కేవలం చేసేది మ్యాట్రిక్స్లో ఏమంటాయండి మనకి రోసు కాలమ్స్ అని ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటాం. రోస్ కాలమ్స్ అంటే మ్యాట్రిక్స్ అంటేనే ఎలిమెంట్స్ని రోస్ గాను కాలమ్స్ గాను అరేంజ్ చేయడం. అటువంటి మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ని మనం ఇంటర్చేంజ్ చేయడం అనమాట అండి. ఇంటర్చేంజ్ చేస్తే దాన్ని మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అంటారు. అంటే ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ బై కాలమ్స్ అండి. ఏ మ్యాట్రిక్స్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ రోస్ బై కాలమ్స్ ఈజ్ కాల్డ్ మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటాం. ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మామూలుగా మ్యాథమెటికల్గా డెఫినేషన్ ఏంటంటే అండి ఏ ఈక్వల్ టు ఏ సఫిక్స్ ఐజే m/n అయిందండి. దెన్ మనం ఈ ట్రాన్స్పోజ్ని మ్యాట్రిక్స్ ఏముందనుకోండి దాన్ని దేంతో డినోట్ చేస్తామంటే అండి ఏ పవర్ టీ అని ఆర్ ఏ డాష్ అని అంటాం. ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్ మన అకాడమీ బుక్లో ఏ డాష్ అని ఉంది. ఏ పవర్ టీ అన్నా ఏ డాష్ అన్నా సరే ట్రాన్స్పోజ్ అని అర్థం. ఓన్లీ డాష్ అండి, మైనస్ కట్టేవాళ్ళు ఓన్లీ ఏ డాష్. దాన్ని మనకి ఏ ట్రాన్స్పోజ్ ఎలా చెప్పారంటే అండి ఇక్కడ ఆల్ఫా జేఐ n/m అన్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఏఐజే ఈక్వల్ టు ఆల్ఫా జేఐ ఈక్వల్ టు ఏఐజే. ఇది ఏ అండి నేను రాసింది సఫిక్స్ ఐజే, ఇది ఆల్ఫా అండి నేను రాసింది ఆల్ఫా జేఐ. ఇక్కడ నేను ఆల్ఫా అని రాశాను. ఇది మ్యాథమెటికల్గా డెఫినేషన్ అనమాట. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఐ ప్లేస్లోకి జే ప్లేస్లోకి ఐ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ m/n ఉంటే ఇక్కడ n/m అయింది ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. వన్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఇప్పుడు ఏ ఈక్వల్ టు మీకు ఈ విధంగా మ్యాట్రిక్స్ అండి 1 2 3 4 5 6 అని ఇచ్చాను. ఈ మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని ఉన్నాయండి మనకి 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ 3, కాలమ్స్ 2. ఇది ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి రాసినప్పుడు ఏఐజే m/n అయినప్పుడు అక్కడ ట్రాన్స్పోజన్ రాస్తామండి. సేమ్ అలాగా ఉంటుంది, వేరేది అన్న కాబట్టి అవి వర్డ్స్ ఇచ్చేస్తాం. అయితే డెఫినేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒక మాత్రికలోని అడ్డు వరుసలు అంటే పంక్తులు అంటారు. పంక్తి అంటే అడ్డు వరుస అండి. అడ్డు వరుసలను నిలువు వరుసలుగా అంటే దొంతులుగా, అడ్డు వరుసలను నిలువు వరుసలుగా దొంతులుగా మార్చి రాస్తూ వచ్చే మాత్రికను మాత్రికా వ్యత్యయం అని అంటారు. అడ్డు వరుసలను నిలువు వరుసలుగా లేదా నిలువు వరుసలను అడ్డు వరుసలుగా మారిస్తే వచ్చే మాత్రికనే దొంతి మాత్రిక వ్యత్యయ మాత్రిక అని అంటారు. గుర్తుపెట్టుకోండి, వ్యత్యయ మాత్రిక అంటే అదండి. మాత్రిక వ్యత్యయం అని అదే. అడ్డు వరుసను నిలువు వరుసగా మార్చాలి. ఇక్కడ ఇంగ్లీష్లో ఏంటంటే అండి రోస్ని కాలమ్స్గా ఇంటర్చేంజ్ చేయాలి. రోస్ని కాలమ్స్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేసినప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ రాస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ పవర్ టీ అనొచ్చు లేదా ఏ ట్రాన్స్పోజ్ అనొచ్చు. ఇప్పుడు ఈ ఫస్ట్ రో ఉంది కదా దీన్ని ఫస్ట్ కాలమ్గా రాయాలండి. ఇలా నిలబెట్టడమే 1 2 2 1 కాదు 1 2 ఇలా వస్తుంది. 3 4 సెకండ్ 3 4 5 6
ఇలాగా ఐడియా లేని వాళ్ళు ఈ ఫస్ట్ కాలం ఉంది కదా దీన్ని ఫస్ట్ రో గాను, ఈ సెకండ్ కాలం ఉంది కదా సెకండ్ రోగా మార్చామనుకోండి, ఏదైనా ఒకటే అండి. అంటే డెఫినేషన్లో అయితే రోస్ ఇంటర్చేంజ్ బై రోస్ బై కాలమ్స్ అంటాం, లేదా కాలమ్స్ రోస్ కానీ రోస్ని కాలమ్స్గా మార్చామనుకోండి దాన్నే మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇదిగో ఫస్ట్ ఈ కాలంని ఇలా రోగా మార్చాం, ఈ కాలంని ఈ రోగా మార్చాం, లేదా ఈ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం ఇలా మార్చాం. ఇప్పుడే ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2 అయినాయండి, కాలమ్స్ అనేవి 3. చూడండి ఇక్కడ 3/2 వల్ల 2/3. రెండోది మీకు ఎందుకన్నా అంటే ఇక్కడ ఏఐజే ప్లేస్లో ఉన్నది ఏజేఐ ప్లేస్లోకి మారిపోతూ ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ A11 A12 ఇది అయితే ఈసారి ఇక్కడ ఏమైందంటే A11 ఇది ఏమైందండి A21. చూడండి ఎలా మారిపోయిందో, సెకండ్ రోలో ఫస్ట్ వన్ కింద మారింది. ఇక్కడ అయితే A12 ఉంది, ఆ ఎలిమెంట్ ఇలా మారింది. అందుకే ఇక్కడ మీకు ఐజే అని జేఐ మారుతుందని చెప్పడం కోసం రాసింది. అర్థమైందండి, ఇక్కడ చేంజ్ అయ్యేది అది ఏ విధంగా. ఇక్కడ ఏఐజే జేఐగా మారుతుందని రాసి ట్రాన్స్పోజర్ ఏమంటే ఇది. వీటిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేశాను నేను, ఏని ట్రాన్స్పోజ్ చేస్తే ఇలా వచ్చింది. ఆ ట్రాన్స్పోజ్నే అంటే ఏ డాష్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేశాను అనుకో, దీన్ని ఇంకోసారి ట్రాన్స్పోజ్ చేశాను చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి, మళ్ళీ ఈ రోని ఫస్ట్ రోని కాలంగా చేయాలి 1 3 5, సెకండ్ రోని మళ్ళీ కాలంగా చేయాలి. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో, మళ్ళీ మనం 3 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ ఏ అయిందండి. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఓ ట్రాన్స్పోజ్ ఏమవుతుందండి ఏ అవుద్ది. దీన్ని ప్రాపర్టీస్ అనమాట. కొన్ని ప్రాపర్టీస్ చెప్తాను మీకు, నేను కొన్ని ధర్మాలు అనేవి చెప్తానంటే ఇక్కడ ఎలాగుందని ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ డాష్ ఓల్ డాష్ మళ్ళీ ఏ అవుద్దండి, ఏ డాష్ ఓల్ డాష్. ఇప్పుడు చూడండి మీకు కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే మ్యాట్రిక్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనమాట అండి. అంటే ప్రాపర్టీస్ చెప్తున్నాను, అంటే మాత్రిక ధర్మాలు, వ్యక్తి మాత్రిక ధర్మాలు అన్నమాట. ఏ డాష్ ఓల్ డాష్ ఏ అనేది మ్యాట్రిక్స్ అయిందనుకోండి, ఏ డాష్ ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ అవుద్ది. అలాగే ఇక్కడ A+B 2 మ్యాట్రిక్స్ని A+B ఓల్ డాష్ అయింది. దీనికి డాష్ ఇలా ట్రాన్స్పోజ్ ఏ డాష్ ప్లస్ బి డాష్. అంటే దీని అర్థం ఏంటంటే ఏబీలో 2 మ్యాట్రిక్సెస్ ఉన్నప్పుడు వారింటిని యాడ్ చేసేసి ట్రాన్స్పోజ్ చేయొచ్చు. అదెంత వస్తుందో ముందు ఏని ట్రాన్స్పోజ్ చేసి అలాగే బి మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుందో అదే అవుతుంది. అలాగే మీకు ఇప్పుడు ల్యాండా అనేటువంటిది ఒక స్కేలర్ తీసుకుంటున్నాను నేను, కే అనుకోవచ్చు, స్కేలర్ వాల్యూ అంటే మ్యాట్రిక్స్ కాదండి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే అనుకోండి, కే ల్యాండా అనకూడదు కే అనుకోండి, కే ఏ అనేది మ్యాట్రిక్స్ ఓల్డేజ్ చేస్తాం అనుకోండి. నేను మీకు ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అన్నప్పుడు ట్రాన్స్పోజ్ అంటే ఏం చేస్తాను, మ్యాట్రిక్స్ రోస్ని కాలమ్స్ని చేంజ్ చేస్తాను. మరి ఇక్కడ కే అనేటువంటిది స్కేలర్, దానికి రోస్ ఉండవు కాలమ్స్ ఉండవు. దీన్ని ఎలాగ చేంజ్ చేయాలి, ట్రాన్స్పోజ్ ఉంటుంది దానికి, అంచేత కే ఇంటూ ఏ డాష్ అవుతుంది. అంచేత దీనికి ట్రాన్స్పోజర్ అయ్యకూడదు. ఒక ఎలిమెంట్ ఉంది 1 ఉంది, 1కి ఏం ట్రాన్స్పోజ్ చేస్తాం, 5 ఉంది, దానికి ట్రాన్స్పోజ్ ఏం రాస్తాం. అలాగే స్కేలర్ అయినప్పుడు దీన్ని ఇలా రాస్తాం. ఇప్పుడు ఏబీ ఓల్డ్ ట్రాన్స్పోజ్ ఉందనుకో, 2 మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిసెస్, దాన్ని ఏబీ ఓల్డ్ డాష్ ఉందనుకో, ఫస్ట్ బీ డాష్ రాయాలండి, తర్వాత ఏ డాష్ అండి. ఇలా అవుతుందని ఫార్ములా. ఏబీ ఓల్డ్ డాష్ అంటే బీ డాష్ ముందు వస్తుంది, వెనకాల ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ అనేది సెకండ్ వస్తుంది, బీ డాష్ అంటే అవి 2 ఈక్వల్ అవుతాయి మనం. అలాగే ఏబీసీ 3 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది సి డాష్ బీ డాష్ ఏ డాష్ మల్టిప్లై చేయాలన్నమాట ఇంటూ. ఈ విధంగా సమ్ ప్రాపర్టీస్ మీకు చెప్పడం జరిగింది. మ్యాట్రిసెస్లో 2 మ్యాట్రిసెస్ ఎడిషన్ చేస్తే ట్రాన్స్పోజ్ చేసినా, వాటిని ట్రాన్స్పోజ్ చేసి యాడ్ చేసినా ఒకటే. 2 మ్యాట్రిసెస్ మల్టిప్లై చేసినప్పుడు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజల్ని రివర్స్లో మల్టిప్లై చేయాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీకు నేను చెప్పే డెఫినేషన్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో 2 మార్క్స్కి. మీకు ఎగ్జామ్లో 2 మార్క్స్కి డెఫినేషన్ కూడా అడుగుతాడండి. మీకు గతంలో ఒకసారి చెప్పాను నేను, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని డెఫినేషన్ ఎగ్జామ్లో అడిగేది. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని 2 మార్క్స్కి అడుగుతాడని చెప్పేసి M in a square matrix, sum of the elements of the M diagonal of a square matrix is called trace of matrix అని చెప్పాను. అక్కడ అదో డెఫినేషన్ అండి. నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యేది ఇచ్చేవండి. నెక్స్ట్ ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. ఇక్కడ
మీకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చేవాడికి స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే అవుద్దండి. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ అని 2 టైప్స్లో ఉంటాయి. ఇంకో డెఫినేషన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి. క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ 2 టైప్స్ అనమాట అండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. వీళ్ళుగా మీకు గివ్ వన్ ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు. డిఫైన్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అనొచ్చు అండి. డిఫైన్ ద స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, గివ్ వన్ ఎగ్జాంపుల్ అడగచ్చు. లేదా గ్యారంటీగా వీటి మీద స్క్యూ సిమెట్రిక్ మీద ప్రాబ్లం 2 మార్క్స్ కోసం ఉంటుందండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A is said to be సిమెట్రిక్ అంటాం. ఎప్పుడు సిమెట్రిక్ అంటాం అంటే అండి A' ఈక్వల్ టు A అయితే నువ్వు A' చేస్తున్నా A చెప్పాలి. తెలుగులో దీన్ని సౌష్ఠవ మాత్రిక అంటారు. తెలుగులో సౌష్ఠవ మాత్రిక. దీన్ని వక్ర సౌష్ఠవ మాత్రిక అంటారు. వక్ర అసౌష్ఠవ మాత్రిక అనమాట. వక్ర సౌష్ఠవ మాత్రిక సౌష్ఠవంగా ఉండదు, వక్ర సౌష్ఠవ మాత్రిక అంటారు. వక్ర సౌష్ఠవ మాత్రికనా అసౌష్ఠవ మాత్రికనా ఒకటే అండి. అసౌష్ఠవ మాత్రికన్నా వక్ర సౌష్ఠవ మాత్రికన్నా ఒకటేనండి. అసౌష్ఠవ మాత్రిక, వక్ర సౌష్ఠవ మాత్రిక. అసౌష్ఠవ వక్ర సౌష్ఠవ మాత్రిక అని అంటారు. రెండు తెలుగు అయితే సౌష్ఠవ మాత్రిక తెలుగులో, అలాగే వక్ర సౌష్ఠవ మాత్రిక. ఇక్కడ కూడా డెఫినేషన్ ఏంటంటే ఏ అనేది ఒక చతురస్ర మాత్రిక అయితే A' ఈక్వల్ టు A అయితే ఆ మాత్రికను సౌష్ఠవ మాత్రిక అని అంటారు. మరి వక్ర సౌష్ఠవ మాత్రిక అని ఎప్పుడు అంటారంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ సేమ్ అండి. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఎప్పుడంటే A' కట్టినప్పుడు -A అయితే. మీరు డెఫినేషన్ రాసేటప్పుడు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ A' ఈక్వల్ టు A. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి స్క్యూ సిమెట్రిక్ అంటాం. ఎప్పుడంటే A' ఈక్వల్ టు -A అయితే. -A అయితే స్క్యూ సిమెట్రిక్. మీరు ఏ అనేది ఒక చతురస్ర మాత్రిక అయినప్పుడు A' ఈక్వల్ టు A అయితే సౌష్ఠవ మాత్రికని, A' ఈక్వల్ టు -A అయితే వక్ర సౌష్ఠవ మాత్రిక అని అంటారు. వక్ర సౌష్ఠవ మాత్రిక అని అంటారు. సౌష్ఠవ మాత్రిక, వక్ర సౌష్ఠవ మాత్రిక. ఏమో ఇక్కడ సౌష్ఠవ మాత్రిక అంటే ఇలా రాస్తాం, వక్ర సౌష్ఠవ మాత్రిక అంటే అలా. ఇప్పుడు 0 మ్యాట్రిక్స్ ఉందనుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 0 0 0 0 0 0 2/2 తీస్తున్నాను. దీన్ని ట్రాన్స్పోజ్ చేసిన ఏమవుతుందండి, మళ్ళీ అదే అవుతుంది. అంచేత ఇది సౌష్ఠవ మాత్రిక అవుద్ది, అదే సిమెట్రిక్ అవుద్ది. A' కూడా అంతేనండి. ఇక్కడ కూడా అంతే, స్క్యూ సిమెట్రిక్ కూడా అవుద్ది 0 మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ చేసినా అంతే. -A కింద రాసుకోవచ్చు కదండి. దీన్ని 0 కాబట్టి -తో మల్టిప్లై కూడా చేసి రాసుకోవచ్చు. అదొకటండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. A ఈక్వల్ టు A ఇదండి. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. దీన్ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు A' అండి. ట్రాన్స్పోజ్ ప్రకారం ఈ రోని కాలంగా మార్చాలి. 1 2 3. తర్వాత ఈ రోని సెకండ్ కాలంగా మార్చాలి. 2 4 5. థర్డ్ 3 5 6. అంటే ఏమైందండి, మీకు ఇక్కడ ఏ ఎలిమెంట్ ఉంటే ఇక్కడ ఎలిమెంట్ అంటే మీకు AIJ అనేది మళ్ళీ ఆల్ఫా IJ అవుతుంది. అలా ఉండాలి. ఇక్కడ IJ సేమ్ యాజ్ JIత్ అనమాట. సౌష్ఠవ మాత్రిక అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ IJత్ ప్లస్ ఈక్వల్ మళ్ళీ JIత్కి కూడా ఈక్వల్ అవుతుంది అనమాట అండి. IJత్ ఎలిమెంట్ ఈక్వల్ JIత్ ఎలిమెంట్ సేమ్ యాజ్ JIత్ ఎలిమెంట్ అవుతుంది A'. ఏలో IJత్ ఎలిమెంట్ ఈక్వల్ టు A', JIత్ ఎలిమెంట్ అంటాం. ఏదైనా ఒకటే అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విధంగా మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వచ్చేవాడికి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ అదే రావడం అనమాట. మీకు ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ X లేపేస్తాడు. లేపేసి సిమెట్రిక్ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే మీకు Xని ఫైండ్ అవుట్ చేయమంటాడు.
అప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఉంది, నువ్వు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఆ ఎక్స్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏ డాష్ ఈక్వల్ టు ఏ అవుతుంది కాబట్టి కంపేర్ చేస్తే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 5 అని చేస్తారు. అలా ఇస్తాడు ఎగ్జామ్లో 2 మార్క్స్ వస్తుంది. ఏమన్నా దీని ప్రాబ్లం ఏమవుతుందో సేమ్ అయితే అనుకోకండి. అది ఎలా వచ్చేది ఎగ్జాంపుల్ నేను చేసినప్పుడు మీకు ప్రాబ్లం చేసినప్పుడు చూపిస్తానండి, అలా ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. ఇంకా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నానండి. 1 2 3 అలాగే 2 4 5 3 5 6 దీనికి మైనస్ కదా తేడా ఉందని చెప్పేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇక్కడున్న ఐజెత్కి ఏలో ఐజెత్ అయితే ఏడాస్లో జే అయితే నెగిటివ్గా ఉంటుంది. ఏలో ఐజెత్కి సేమ్ యాజ్ జే అయితే నెగిటివ్ మల్టిపుల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న దానికి ఇక్కడున్నది ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ 2 ఉంటే అంటే ఇది 1 2 ఇది A21 కాబట్టి ఇది నెగిటివ్గా ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్గా ఉంటే ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ఇది 1 3 ఇక్కడేమో A31 ఇది దీనికి ఆపోజిట్గా ఉండాలి. ఒకవేళ ఇక్కడ పాజిటివ్గా ఉంటే ఇది నెగిటివ్గా ఉండాలి. తర్వాత అండి ఒకవేళ ఇక్కడ -5 ఉందనుకోండి, అంటే అర్థం అవడం కోసం ఇక్కడ తీసేస్తున్నాను, ఆర్డర్లో ఇటుగా పెడుతున్నాను. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, అంటే అవ్వదు, ఎందుకు అవ్వదో చెప్తాను. ట్రాన్స్ఫర్ చేస్తే మీకు 1 2 3 తర్వాత -2 4 5 -3 -5 6 అని రాస్తారు. మీరు ఇలా రాసేసి ఎన్ని ఎగ్జాంపుల్ ఇమ్మంటే మైనస్ కామన్ తీసేస్తారు. మైనస్ కామన్ తీసేసి ఇలా రాసేస్తారు. మైనస్ కామన్ తీసాం కదని చెప్పేసి 1 2 3 ఇక్కడ -2 4 నెక్స్ట్ 5 ఇక్కడేమో -3 -5 6 అని రాసేస్తారు. ఇది కరెక్ట్ కాదండి. మల్టిప్లై చేశారనుకోండి -1 ఇక్కడ -1 వస్తుంది, అంటే ఇక్కడ మైనస్ లేదు, అంటే తేడా ఉంది. మనం కామన్ చెప్తే ఇలా వద్దండి, -1 -4 -6 ఇది మరి అలాంటప్పుడు ఏ అయిందా, ఏ అవ్వదండి. చూడండి ఏ ఎలా ఉందో ట్రాన్స్ఫర్ ఏ ఎలాగైందా రాలేదు. ఎందుకు తేడా అవుతుందంటే అండి ఇక్కడ కంపల్సరీ ఈ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగనల్ ఎలిమెంట్స్ ఎప్పుడు 0గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 రాస్తున్నాను అంటే డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి, ఇప్పుడు 0గా ఉంటాయి. ఎక్కడ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగనల్ ఎలిమెంట్స్ 0గా ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయండి, ఇది 0 0 0 ఇప్పుడు మైనస్లో వచ్చింది. ఇప్పుడు కామన్ తీయండి, ఇప్పుడు మైనస్ కామన్ చేస్తే 0 0 0 ఇప్పుడు సరిపోదు. చూడండి మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్తో మల్టిప్లై చేస్తే -0 0 -2 -3 -5 ఇది అవుతుంది. ఇది +2 +3 +5 0 ఈ మ్యాట్రిక్స్ మైనస్ కామన్ సరిపోయింది. తర్వాత ఏడాసి ఇక్కడ మైనస్ అయింది. ఇదండి ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, డయాగనల్ ఎలిమెంట్స్ 0గా ఉండాలి, ఇక్కడ ఉన్న దానికి ఇది రివర్స్లో ఉండాలి. ఫార్వర్డ్ ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 ఉండాలి. అప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది -2 అవుతుంది, కామన్ తీసినప్పుడు ఇది +2 అవుతుంది, -2 అవుతుంది. అలా ఉంటుందండి. అంచేతన A' -A అవ్వాలి కాబట్టి దాన్ని మనం స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాలని ఎక్కువ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీదే ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎందుకంటే డయాగనల్ ఎలిమెంట్స్ 0గా ఉండాలి, ఇక్కడ ఉన్న దానికి రివర్స్లో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటే జాగ్రత్త చేయాలండి. ఇంకా కొన్ని వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉన్నాయండి. A+A ట్రాన్స్పోజ్ అనేటువంటిది సిమెట్రిక్ అయితే A- A ట్రాన్స్పోజ్ స్క్యూ సిమెట్రిక్ అవుతుంది, 0 మ్యాట్రిక్స్ సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ అవుతుంది అని ఎన్ని కండిషన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం మనకు అవసరం లేదని నేను చెప్పలేదండి, డైరెక్ట్గా ఇక ప్రాబ్లం చేయడానికి రెడీ అవుతున్నాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్పానండి. ఫస్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్పాను, తర్వాత సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటో చెప్పానండి.
అలాగే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ ఎగ్జాంపుల్ ఆ 2 డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి. వాటి మీద ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, జాగ్రత్తగా చేసుకోవాలి. మీకు సాల్వ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాను, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సాల్వ్ ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత మీరు ఎగ్జాంపుల్స్ చేసుకుందరు. కానీ ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్ ఉన్నాయండి, అందుకని అవి కూడా చెప్తున్నాం. చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ హోల్డ్ అవుతున్నాయి లేదా అన్నది ఎగ్జాంపుల్ అండి. టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 75 అకాడమీలో ఎగ్జాంపుల్ అని ఉందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 4 7 2 5 8 and b equal to -3 4 0 4 -2 -1. వెరిఫై దట్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, 1 by 1 చేస్తాను. అవి ఏంటన్నది వెరిఫై దట్ అంటే తెలిమిడం ఏ ఈక్వల్ టు ఇదండి మరియు బి ఈక్వల్ టు అయితే పరీక్షించమన్నాడు, వెరిఫై చేయమన్నాడు, పరీక్షించమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏంటంటే అండి ఏ డాష్ ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ అవుతుందో లేదో మనం పరీక్షించాలండి, అంటే వెరిఫై చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ప్రకారం చేద్దాం. ఫస్ట్ ఏ తీసుకున్నాను, ఫస్ట్ ప్రాబ్లంకి ఏ అంటే ఉంది 1 4 7 2 5 8. వెంటనే నేను ఏ డాష్ కడుతున్నానండి. ఏ డాష్ అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ అనమాట. ట్రాన్స్పోజ్ అంటే ఏం చెప్పాను, ఈ రోని కాలంగా మార్చామన్నాను. 1 4 7 ఫస్ట్ రో ఫస్ట్ కాలంకి వచ్చింది, సెకండ్ రో సెకండ్ కాలంకి వస్తుంది, 2 5 8. ఇది ఏ డాష్. తర్వాత దీనికి ఓల్డ్ డాష్ చేయాలండి. ఏ డాష్కి ఓల్డ్ డాష్ అంటే మరలా చేయాలి, అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే విధంగా చెప్పాలంటే 1 2 4 5 అంటే 7 8 ఇలా పెట్టి ట్రాన్స్పోజ్ అనమాట. ట్రాన్స్పోజ్ అంటే అర్థం ఏంటంటే రోస్ని కాలమ్స్గా, అంటే అడ్డు వరుసల్ని నిలువు వరుసలుగా మార్చడం. ఇదిగో ఈ అడ్డు వరుస ఉంది కదా, 1 2గా 4 5గా 7 8గా మార్చడం. మీరు చూస్తే ఏ డాష్ ఓల్డ్ డాష్ మళ్ళీ ఏమొచ్చిందో చూడండి, ఏ వచ్చింది. ఫస్ట్ మనం వెరిఫై చేసాం, అది ఓకే అయిందండి. ఫస్ట్ది ఏ డాష్ ఓల్డ్ డాష్ ఈక్వల్ టు ఏ. నేను ప్రాపర్టీ చెప్పాను కదా, అవి ఒకసారి అవుతున్నాయి లేదని వెరిఫై చేయడం అండి. అంచేత ఫస్ట్ ప్రాపర్టీ నేను వెరిఫై చేస్తానండి. ఏ డాష్ ఓల్డ్ డాష్ ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ అండి సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇచ్చింది ఎగ్జామ్ టెక్స్ట్ బుక్లో కే ఇంటూ ఏ డాష్, కే ఇంటూ ఏ ఓల్డ్ డాష్ అని ఇది ప్రూవ్ చేయమన్నాడు. కే ఇంటూ ఏ డాష్ అని. అయితే ఫస్ట్ నేను ఏ ఉంది కదా, ఏ అయితే మన దగ్గర ఏముంది 1 4 7 2 5 8. తర్వాత నేను ఏ డాష్ మామూలుగా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ డాష్ అన్నప్పటికీ ఫస్ట్ 1 4 7 2 5 8 ఇలా రూపాలంగా మార్చాను. తర్వాత ఇప్పుడు కేఏ కడుతున్నాను. కే ఇంటూ ఏ అంటే కే ఇంటూ ఏ అంటే దీన్ని కేతో మల్టిప్లై చేయాలి. కే 4K 7K 2K 5K 8K దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. కే ఇంటూ ఏ ఓల్డ్ డాష్ అన్నమాట. ట్రాన్స్పోజ్ చేయాలంటే ఏమవుతుంది మనకి, కే 4K 7K 2K 5K 8K. అంటే ఏం చేశానండి, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా, సెకండ్ రోని సెకండ్ కాలంగా రాసి ఇక్కడ కే ఇంటూ ఏ డాష్ చేయాలి. కే ఇంటూ ఏ డాష్ చేయాలండి. అంటే మన కేని ఏ డాష్ని కేతో మల్టిప్లై చేయాలి. కే 2K 4K 5 into K 7 into K 8 into K. మీరు రెండు టాలీ చేయండి. K
కే ఇంటూ ఏ ఓ డాష్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ డాష్ రెండు ఈక్వల్ అయినాయి, సేమ్ వచ్చినాయి. దేర్ఫోర్ కే ఇంటూ ఏ ఓ డాష్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ డాష్. మీకు ఇంత ప్రాపర్టీ చెప్పాను, అప్పుడు వెరిఫై చేస్తున్నానండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ప్లస్ బి ఓల్ డాష్ అండి. ఏ ప్లస్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు బి డాష్ ప్లస్ ఏ డాష్ అన్న పర్వాలేదు, ఏ డాష్ ప్లస్ బి డాష్ అన్న పర్వాలేదు. అయితే మీరు ఏ డాష్ ప్లస్ బి డాష్ అని ఉంది కాబట్టి అలా రాస్తున్నాను, ఏదైనా పర్వాలేదు. ఇది థర్డ్ ప్రాపర్టీ ప్రూవ్ చేయడం. అంటే ఫస్ట్ మనకి ఏ కావాలా, ఏ రాస్తున్నాను. 1 4 7 2 5 8 దట్ ఎంప్లాయిస్ ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నానండి. ఏ ట్రాన్స్పోజ్ అంటే 1 4 7 2 5 8. తర్వాత బి తీసుకుంటున్నాను అనమాట. బి తీసుకుంటే బి అంటే ఏముంది మనకి -3 4 0 4 -2 -1 దట్ ఈక్వల్ బి డాష్ చేస్తున్నాను. బి డాష్ అంటే ఇదిగో -3 ఈ రోని కాలంగా 4 0 4 -2 -1 బి డాష్ చేయడం జరిగింది. ఇక్కడ బి డాష్ వాల్యూ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత ఏ డాష్ బి డాష్ చేస్తాం. మనకి ఇచ్చిన ప్రాపర్టీ ఏ ప్లస్ బి కడుతున్నాను ఎల్హెచ్ఎస్లో అందుకంటే ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే రెండు యాడ్ చేస్తున్నాను, అంటే సైడ్ బై సైడ్ రాసుకోవాలి. నేను రాస్తున్నాను ఇక్కడ 1 అని, ఇక్కడ 1 -3 అని, 4 + 4 7 + 0 అంటే ఎడిషన్ వచ్చినప్పటికి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కలపాలి. తర్వాత 2 + 4 5 -2 8 -1 అని దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే -2 8 7 6 3 7. చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఎక్కడ దగ్గర బై మిస్టేక్ మేమే వేస్తుంటాం. 8 - 1 = 6 అని రాస్తుంటాం పొరపాటులో. 5 - 2 అంటే 4 అని రాస్తుంటాం. అంచేతది ఆటోమేటిక్గా మనం జనరల్గా అంటే అనుకోకుండా చేసే మిస్టేక్లు అనుకోండి. అటువంటి ఏమైనా వస్తే మనం జాగ్రత్త చూసుకోండి. దీన్ని ట్రాన్స్పోజ్ చేయడం ఏ ప్లస్ బి ఓల్ ట్రాన్స్పోజ్ అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. -2 8 7 6 3 7 ఇక్కడ రోస్ని కాలమ్స్గా మార్చాను. -2 6 8 3 7 7 చూడండి. ఏ ప్లస్ బి ఓల్ డాష్ అంటే ఇది వచ్చింది. ఏ ప్లస్ బి చేశాను, ఓల్ డాష్ కట్టాను. ఏ ప్లస్ బి ఓల్ డాష్ కట్టేవాళ్ళు. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఏ డాష్ని బి డాష్ని యాడ్ చేయాలి. దానికి ఎక్కువ లేదు అంటే ఏ డాష్ ప్లస్ బి డాష్ కడుతున్నానండి ఇక్కడ. అంటే ఏ డాష్ అంటే ఎంతమంది మన దగ్గర 1 2 4 5 7 8 ప్లస్ బి డాష్ అంటే -3 4 4 -2 0 -1 ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 -3 2 + 4 4 + 4 5 -2 7 + 0 8 -1 that equal to -2 6 8 3 7 7. ఇది ఏ డాష్ ప్లస్ బి డాష్. ఇక్కడ ఏ ప్లస్ బి ఓల్ డాష్. ఈ రెండు ఎక్కువ లైన్ చూడండి. ఈ రెండు ఎక్కువ లైన్. -2 6 అక్కడ ఉంది, 8 3 అక్కడ ఉంది, 7 7 ఉంది. అంటే అక్కడ ఏం చేస్తాం మనం ఏ ప్లస్ బి ఓల్ డాష్ కడితే ఏ డాష్ ప్లస్ బి డాష్ వచ్చింది. ఇది కూడా ప్రాపర్టీ వెరిఫై చేసాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఫోర్త్ది ఏబి ఓల్ డాష్ అండి. ఈసారి ఏమవుతుందంటే బి డాష్ ఏ డాష్ అని రాస్తున్నాను నేను. మీరు కావాలంటే ఏబి డాష్ కట్టడం రాదు. ఏబి ఓల్ డాష్ అంటే బి డాష్ ఏ డాష్ అయితేనే రైట్ అవుతుంది. ఏబి ఓల్ డాష్ మీరు బి డాష్ ఏ డాష్ కాకుండా ఏ డాష్ బి డాష్ కట్టినా రైట్ అవ్వదండి. ఇక్కడ మీకు కావాల్సినవి సార్ ఏబి కావాలి. ఫస్ట్ నేను
ఏబి ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఏ ఇంటూ బి. ఏ అంటే 1 4 7 2 5 8. బి అంటే థర్డ్ చేస్తున్నాం అనుకోండి. బి అంటే -3 4 0 4 -2 -1. ఏబి ఈ రోతో ఈ కాలం మల్టిప్లై చేయాలి. చూడండి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి. ఈ ప్రాబ్లమ్స్కి అయితే అసలు ఏబి డాష్ హోల్డ్ అవ్వట్లేదు. ఇది ఇచ్చే క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో టెక్స్ట్ బుక్లో ఏబి హోల్డ్ డాష్ ఇవ్వలేదండి. ఫైండ్ అవుట్ 5 ఇంటూ బి హోల్డ్ డాష్ అడిగారు. ఏబి హోల్డ్ డాష్ లేదు. అసలు ఏబి అనేది మనకి ఇక్కడ డిఫైన్ అవ్వట్లేదు. ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2, కాలమ్స్ 3 ఉన్నాయి. రెండు ఎక్కువ అవ్వలేదు కాబట్టి ఏబి అవ్వదండి. అంతేకాదు ఈ కండిషన్ ఎగ్జామ్ మీకు టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ అడగలేదు, నేను రాంగ్గా రాశాను. మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అండి, ఫోర్త్ వన్ 5 ఇంటూ బి హోల్డ్ డాష్ అడిగాడు. 5 ఇంటూ బి హోల్డ్ డాష్ ఈక్వల్ టు 5 ఇంటూ బి డాష్ అని ఇచ్చారు. ఇదండి ఉంటారు. అంటే ప్రాపర్టీ నేను రాయిస్తాను కామన్గా ఉంటుందని, కానీ అది లేదు, దాన్ని వెరిఫై చేయమని వేరేకి ఇచ్చి ఉంటారు. ప్రాబ్లం చూద్దామండి. 5 ఇంటూ బి, ఇదిగో 5 బి ఇందా కేర్తో చేశానండి. 5తో మల్టిప్లై చేస్తే -15 20 0 20 -10 -5. 5తో మల్టిప్లై చేస్తాను ఏబి. హోల్డ్ డాష్ కడుతున్నాను. 5 ఇంటూ బి హోల్డ్ డాష్ అని కడితే -15 20 0 20 -10 -5. తర్వాత ఇక్కడ 5 బి డాష్ కడతాను. ఇక్కడ చేస్తున్నానండి 5 బి డాష్. 5 ఇంటూ బి డాష్ 5తో మల్టిప్లై చేసి రాస్తున్నాను. -15 20 20 -10 0 -5. ఈ రెండు సరిపోయినాయి చూడండి. 5 ఇంటూ బి హోల్డ్ డాష్ ఈక్వల్ టు 5 ఇంటూ బి డాష్, రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఇవి వెరిఫై చేస్తామండి. 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏబి హోల్డ్ డాష్ని. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, పేజీ నెంబర్ 76లో ఉంది. పేజీ నెంబర్ 76 అకాడమీ బుక్ అండి నేను చెప్పేది. ఎగ్జాంపుల్ నేను మ్యాక్సిమం మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మ్యాక్సిమం సాల్వ్ చేస్తున్నానండి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ యావరేజ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చండి, అవి మీరు చేసుకోండి. అలాగే కాలేజీలో వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా రెడీగా ఉందండి. కావాల్సిన వాళ్ళు ఎంఐ 800 పేజెస్ కాలేజీ నుంచి మెటీరియల్ తీసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ అన్ని సబ్జెక్టులు 800 తీసుకుని ఇస్తారు కాలేజీలో, తీసుకోండి. అయితే దాంట్లో ఈ ఇయర్ మీకు ఏదైతే సిలబస్ ఉందో దాన్ని బేస్ చేసుకునే మెటీరియల్ ఉంటుందండి. డిలీట్ చేసిన దాన్ని డిలీట్ చేశారని పక్కన సెపరేట్గా ఇస్తారు. లేదంటే మొత్తం నేను బోర్డు మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్ కింద కూడా రాసేసుకోవాలండి. అదండి ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే వాళ్ళది ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను మ్యాథమెటిక్స్ అయితే మాత్రం ప్రాబ్లం బోర్డు మీద మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేస్తున్నాం. అది సాల్వ్ చేసే విధానాన్ని మొత్తం అంతా కూడా మీరు నోట్స్ కింద రాసేసుకుంటే ఏ గొడవ ఉండదు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు నోట్స్ కూడా పెట్టుకుని నోట్స్ రాసుకోండి. అందుకని మెటీరియల్ అన్ని ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు అండి, మెటీరియల్లో అన్నీ ఉండకపోవచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అంచేత నేను మొత్తం ఇక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాను కాబట్టి మీరు నోట్స్ రన్నింగ్ నోట్స్ కింద రాసుకోండి. ఎగ్జాంపుల్ అండి, ఏ ఈక్వల్ టు
2 minus 1 2 1 3 minus 4 and b equal to 1 minus 2 minus 3 0 5 4. Then verify that అని ఇచ్చాడు. దెన్ వెరిఫై దట్ అంటే దీన్ని సెపరేట్గా ఇచ్చాడండి. ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ఏబి ఓల్డ్ డాష్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఏబి ఓల్డ్ డాష్ ఈక్వల్ టు బి డాష్ ఏ డాష్ అని ప్రూవ్ చేయమని వచ్చాడు. ఏ వాల్యూ 2 minus 1 2 1 3 minus 4. బి వాల్యూ 1 minus 2 minus 3 0 5 4. ఫస్ట్ మనం ఇలా ఇచ్చినప్పుడు గివెన్ మ్యాట్రిక్స్ ఏవైతే తీసుకుందామండి. ఇక్కడ నుంచి వేస్తున్నానండి. గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఉందండి. ఏ అంటే మనకి ఏమి ఇచ్చారండి 2 minus 1 2 1 3 minus 4. దీని మీద కూడా వెరిఫై అంటే మనకి పరిశీలించమనండి. ఏ డాష్ కడుతున్నాను. ఈ రోని కాలంగా రాయాలి. 2 minus 1 2 1 1 3 minus 4. ఈ విధంగా ఏ డాష్ రాశాను. బి తీసుకుంటున్నాను. బి అంటే మీకు ఏముందండి ఇక్కడ 1 minus 2 minus 3 0 5 4 అండి. దట్ ఎంప్లాయీస్ బీ డాష్ చేద్దాం. బీ డాష్ చేస్తే ఫస్ట్ రో అని ఫస్ట్ కాలంగా రాస్తున్నాను. సెకండ్ రో -3 0 5 4. మనకి ఏ ఉంది ఏ డాష్ కట్టాను. బి ఉంది బి డాష్ కట్టాను. ఇక్కడ డాష్ ట్రాన్స్పోజ్ అనమాట. ఫస్ట్ నేను ఏబీ కడతాను. ఇక్కడ ఏబీ పాయింట్ అవుట్ చేస్తున్నాను. ఏబీ అంటే ఏ ఇంటూ బి. ఏ అంటే రాయాలి. అంటే ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇవి మళ్ళీ రాయండి. ఏ అంటే రాయండి 1 3 minus 4. ఇక్కడ మైనస్ కట్టు ఉందేసరికి 1 2 సార్లు చూసుకుంటూ ఉండాలండి. 1 minus 2 minus 3 0 5 4. వన్ -2 -3 0 5 4. ఇది ఏబీ అంటే. ఇప్పుడు ఏబీ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. మీకు కామన్గా తెలిసిందే ఏబీ అన్నప్పటికీ రాస్తున్నానండి. ఏబీ ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ ఈ రోతో కాలం మల్టిప్లికేషన్ చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 2 into 1 2. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తాను. తర్వాత దీంతో ఇక్కడ దాన్ని మల్టిప్లై చేస్తున్నాను. మైనస్ మామూలుగా ప్లస్ ఈ -1 into -3 +3. తర్వాత ఈ ఎలిమెంట్తో ఇక్కడ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తాం. 2 into 5 ప్లస్ మామూలుగా రాస్తాం. 2 into 5 10 అండి. ఇక్కడ 2 + 3 అండి +10. ఇక్కడ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం కంప్లీట్ అయింది. ఫస్ట్ కాలం కంప్లీట్ అయిందండి. ఇక్కడ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తాం. తర్వాత ఫస్ట్ రోతో సెకండ్ కాలం అండి. ఈ ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అవగానే గ్యాప్ ఇచ్చేసి ఫస్ట్ రోతో సెకండ్ కాలం 2 into -2 -4 గ్యాప్ ఇచ్చానండి. -1 into 0 +0 అని రాసేస్తాం. -0 అనుకోండి. +2 into 4 8. ఈ విధంగా ఫస్ట్ రోతో ఫస్ట్ కాలము సెకండ్ కాలం కంప్లీట్ అయింది. తర్వాత సెకండ్ రోతో 1 into 1 1. ఇదే ఈ సెకండ్ రోతో ఫస్ట్ కాలం 1 into 1. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 9. -4 into 5 -20. తర్వాత ఈ రోతే కాలం అయిందండి. 1 into -2 -2 +3 into 0 0 -4 into 4 -16. ఇక్కడ ఈ వాల్యూ మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాను.
ఇప్పుడు సింప్లిఫికేషన్ అండి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సింప్లిఫై చేసి ఏబి అనేది ఎంత వచ్చిందో 2 + 3 15 అండి. ఇక్కడ 10 ఉన్నాయి. ఇక్కడ 8 - 4 4. ఇక్కడ -29 -28. ఇక్కడ -18. ఇది మనకి ఏబి ఫైండ్ అవుట్ చేసామండి. ఏబికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఏబిని ఎలా ఫైండ్ అవుట్ చేశానో రాశాను. రాసి అక్కడ రాయడం జరిగిందండి. అది ఏబి. ఏబిని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏబి ఫైండ్ అవుట్ చేసాం. ఏబి ట్రాన్స్పోజ్ ఇక్కడ రాస్తున్నానండి. ఏబి ట్రాన్స్పోజ్ అంటే మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసి రాయాలి. ఈ రోని 15 4 ఇక ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాశాను. ఇక సెకండ్ రో ఉంది -28 -18. దీన్ని 1 అనుకున్నాం. మన ఇక్కడ ఏబిని ఫైండ్ అవుట్ చేయడం, ఏబి ఓల్డెస్ రాయడం జరిగింది. ఏబి ఓల్డెస్ రాయడం జరిగిందండి. నెక్స్ట్ బి డాష్ ఇంటూ ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తారండి. వెరిఫై చేయమన్నది బి డాష్ ఇంటూ ఏ డాష్ కాబట్టి. నెక్స్ట్ బి డాష్ ఇంటూ ఏ డాష్ ఇక్కడ ఉన్నాయండి. బి డాష్ ఇంటూ ఏ డాష్ రాస్తున్నాను. బి డాష్ ఇంటూ ఏ డాష్ ఈక్వల్ టు బి రాయాలి ఫస్ట్ 1 -3 5 -2 0 4. తర్వాత అండి ఏ డాష్ రాయాలి 2 1 -1 3 2 -4. ఇప్పుడు ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేయాలి ఫస్ట్. 1 × 2 2 -1 × -3 +3 +5 × 4 5 × 2 10 అండి. నెక్స్ట్ ఈ రోతో సెకండ్ కాలంని 1 × 1 1 -9 -20. ఫస్ట్ రోతో 2 కాలమ్స్ అయిపోయినాయండి, తీసేస్తున్నాం. సెకండ్ రోతో -4 -0 +8 -2 +0 -16. దీన్ని సింప్లిఫై చేస్తే 15 -28 4 -18. ఇది బి డాష్ ఇంటూ ఏ డాష్. ఇది 2 చూడండి. ఇక్కడ ఏబి ఓల్డెస్ చూడండి 15 -28 -28 4 4 -18 -18 ఈక్వల్ అయింది కాబట్టి ఏబి ఓల్డెస్ అంటే మీరు బి డాష్ ఏ డాష్ అవుతుంది. కావాలంటే మీరు ఏ డాష్ బి డాష్ చేసి చూడండి. అంటే ఏ డాష్ ముందు బి డాష్ ఈక్వల్ అవ్వండి. సో ఇదే కరెక్ట్. ఏబి ఓల్డెస్ అంటే బి డాష్ ఏ డాష్కే ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ సాల్వ్ ప్రాబ్లం చూద్దామండి. మీకు సాల్వ్ ప్రాబ్లమ్స్ పేజీ నెంబర్ 78లో ఉన్నాయి అకాడమిక్ బుక్లో. ఫస్ట్ ఏంటంటే అండి ఇఫ్ ఏ ఈక్వల్ టు -2 1 0 3 4 -5 and b equal to 1 2 4 3 -1 5, then find a plus b dash అని అడిగాడు. a plus b ట్రాన్స్పోజ్. అక్కడ ఏబి ఓల్డ్ ట్రాన్స్పోజ్ కాదండి, ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఏకి బీకే ట్రాన్స్పోజ్ ఉందండి, ఏకి ట్రాన్స్పోజ్ లేదు. సో అంచేత ఏ సొల్యూషన్లో మనం ఏ తీసుకుంటాం. ఏ అంటే -2 1 0 3 4 -5. అక్కడ ఏ డాష్ లేదు కాబట్టి ఏ డాష్ కడతలేదు. నెక్స్ట్ బి తీసుకుంటున్నాను. బి అంటే మీకు 1 2 4 3 -1 5. దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను బి డాష్. దీన్ని ట్రాన్స్పోజ్ అడిగాడు. దట్ ఈక్వల్ టు 1 4 -1 అంటే ఈ కాలం రోగా రాశాను.
సెకండ్ కాలం కూడా రోగా రాస్తున్నాను 2 3 5. నెక్స్ట్ మీకు అడిగిన ప్రాబ్లం ఏంటంటే ఏ ప్లస్ బి డాష్ అండి. ఏ ప్లస్ బి డాష్ రాయాలంటే ఏ రాయాలి ఫస్ట్ -2 1 0 3 4 -5 ప్లస్ బి డాష్ అని రాయాలి. బి డాష్ 1 4 -1 2 3 5 యాడ్ చేసాం అనుకోండి -1 1 + 4 5 0 - 1 -1 3 + 2 5 4 + 3 7 -5 + 5 0 అవుతుంది. ఈ విధంగా ఏ ప్లస్ బి డాష్ అంటే ఆన్సర్ -1 5 -1 5 7 0. ఇదే మీరు ఏ ప్లస్ బి అయితే ఫైండ్ అవుట్ చేయలేమండి. బీని ఇక్కడ రాసాం అనుకోండి ఆర్డర్ ఈక్వల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 4 3 -1 5 కానీ యాడ్ చేద్దాం అనుకున్నాం ఇంకో -2ని 1కి యాడ్ చేస్తాం 1కి 2ని యాడ్ చేస్తాం మరి 0కి ఉండదు కదండి. సో ఇక్కడ ఎడిషన్ అనేవి ఉండాలంటే సేమ్ ఆర్డర్ ఉండాలి. అదే మల్టిప్లికేషన్ అనుకోండి సేమ్ ఆర్డర్ ఉండక్కర్లేదు. అక్కడ ఎడిషన్ అడిగాడు కాబట్టి ఇక్కడ సేమ్ ఆర్డర్ కోసం లేవు కాబట్టి ఏ ప్లస్ బి అడగకుండా ఏ ప్లస్ బి డాష్ అడగడం జరిగిందండి ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి మీకు if a equal to -1 to 0 1 then find a into a dash which do a and a dash commutative with respect to కమ్యూట్ అని ఇచ్చేయండి అంటే కాంపిటేటివ్ అని అర్థం. కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అన్నమాట. మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ ప్రకారం ఇది కాంపిటేటివ్ అవుతుందని అడిగాడు అంటే కమ్యూట్ అని అడిగాడు అంటే కాంపిటేటివ్ అని అంటే ఏ ఇచ్చాడని ఆన్సర్ క్వశ్చన్లో. ఏ అంటే తెలిమీడియం ఏ అయితే ఏ డాష్ ఏంటి ఏ డాష్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ అండ్ ఏ డాష్ అంటే ఏ టూలు వినిమయం అవుతున్నాయా ఏ డాష్లు వినిమయం అంటే ఇప్పుడు ఏబి ఈక్వల్ టు బిఏ అవడం అలా అవుతున్నాయా అని. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏ ఉంది బి ప్లేస్లో ఏ డాష్ ఉంది ఏ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ ఏ అవుతుందా అని అడిగింది. అందుకే ప్రాబ్లం చెప్తున్నాను. ఇది చూడాలని మనం ఏంటి ఏ డాష్ ఇంటూ ఏ ఈక్వల్ అవుతున్నాయా అని అడిగారు. అది వెరిఫై చేద్దాం. ట్రాన్స్పోజ్ అలా అవుతే ఆర్థోగోనల్ అండి. ఎప్పుడన్నా అవింది అనుకోండి ట్రాన్స్పోజ్తో ఆర్థోగోనల్ అంటారు. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని అడిగాడు. అంటే మాత్రిక గుణకారం ప్రకారం ఎడిషన్ కాదండి మాత్రిక గుణకారం ప్రకారం అవి వినిమయం అవుతున్నాయా ఏ డాష్ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ నేను ఏ తీసుకుంటున్నాను. ఎనిమిదానికి అయితే క్వశ్చన్ ఏ ఈక్వల్ టు -1 2 0 1 అయితే ఏ ఇంటూ ఏ డాష్ని కనుగొనండి. ఏ డాష్లు గుణకారం దృష్ట్యా మాత్రిక వినిమయం అవుతున్నాయా మాత్రిక గుణకారం దృష్ట్యా వినిమయం అవుతున్నాయా అని అడుగుతాడు. ఏ డాష్లు మాత్రిక గుణకారం దృష్ట్యా వినిమయం అవుతున్నాయా అదండి 8 అయితే క్వశ్చన్. నేను ఫస్ట్ ఏ డాష్కు ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఏని ఇచ్చే మీకు ఏ అంటే -1 2 0 1 దీనికి ఏ డాష్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఏ డాష్ అంటే -1 2 0 1 అవుతుంది. ఫస్ట్ నేను ఏ ఇంటూ ఏ డాష్ కడుతున్నాను. ఇక్కడే ఉన్నాయండి రెండు డైరెక్ట్గా వేస్తున్నాను. ఏంటి -1 ఇంటూ -1 1 ప్లస్ 2 ఇంటూ 2 ఫస్ట్ కాలం అయింది. -1 ఇంటూ 0 0 ప్లస్ 2 ఇంటూ 1 2 1 తర్వాత సెకండ్ రోతో 0 ఇంటూ -1 0 ప్లస్ 1 ఇంటూ 2 2 1 సెకండ్ రోతో 0 ప్లస్ 1 నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే అండి ఇది 3 2 2 1
3 2 -1 1 0. ఇక్కడ చూడండి -1 × 1 + 2 × 2 4 అవుతుంది. ఇక్కడ 2 వేసాను నేను. -1 × 1 + 2 × 2 4 అండి. ఇక్కడ తేడా వేసాను చూడండి. 1 + 4 అంటే 5 అండి. ఇది ఇవన్నీ కూడా బై మిస్టేక్ చేసేస్తున్నాం, జాగ్రత్త చూసుకోవాలండి. తర్వాత A' × A కడుతున్నాను. ముందు A' రాయాలండి. A' అంటే -1 0 2 1, A అంటే -1 2 0 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తున్నాను. -1 × 1 1, 0 × +0 0. ఫస్ట్ అవుతాం -1 × 2 -2 + 0 × 1 0. తర్వాత 2 × -2 -2 × -1 అండి. -2 + 1 × 0 0. 2 × 2 4 + 1 × 1 1 అండి. దట్ ఈక్వల్ టు 1 -2 -2 5 అండి. మీకు AB ఏమో A' ఏమో అంటే 5 2 2 1 వచ్చింది. A' × A ఏమో 1 -2 -2 5 అయింది. ఈ రెండు ఈక్వల్ అవ్వలేదు. ఇది కానీ ఈక్వల్గా లేవు, వేరేగా ఉన్నాయండి ఎలిమెంట్స్. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంటే -2 ఉంది, 2 ఉంటే -2 ఉంది, 1 ఉంటే 5 ఉంది. అంటే A × A' is not equal to A' × A. Therefore A, A are not commutative. తెలుగులో A''లు వినిమయం కావు. A''లు వినిమయం కావు అని రాయాలి. ఇంగ్లీష్ మీడియం అయితే A and A' are not commutative అని రాయాలండి. మీకు 4th ప్రాబ్లం అండి. సాల్వ్ ప్రాబ్లమ్స్లో 3rd ప్రాబ్లం అండి. A = 0 4 -2 -4 0 8 2 -8x is a skew symmetric matrix అండి. skew symmetric matrix, find the value of x అంటే find the value of x ఇలాగ అడుగుతాడండి. స్క్యూ సిమెట్రిక్ 2 మార్క్స్ అడిగినప్పుడు ఇంపార్టెంట్ మోడల్ అంటే మోడల్ ఇంపార్టెంట్ అంటే ఏ ప్రాబ్లం ఉండదు కాదు, కానీ మోడల్ ఇంపార్టెంట్. ఇక్కడ A = 0 4 -2 -4 0 8 2 -8x ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. మీరు స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ఐడెంటిఫై చేసేచ్చండి. ఎందుకంటే ఈ డయాగ్రామ్ అన్నీ 0గా ఉండాలి, కానీ ఇక్కడ 0 లేదు కాబట్టి x వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ -4, ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 ఉంది, ఇక్కడ 8 ఉంటే -8 ఏమ్మా. అయితే మనం చేయవలసిన అలాగంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ అనేటువంటి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇది ఏ అనేటువంటిది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయింది కాబట్టి ఎక్స్ అనేది ఎక్కడ ఉంది, మనకి డయాగ్నల్లో ఉంది. డయాగ్నల్ అంటే ఏమవ్వాలి, 0 అవ్వాలి. గివెన్ అంచేత ఇది డైరెక్ట్గా రాసిచ్చండి, లేదా కంపేర్ చేసుకుని రాస్తారంటే కంపేర్ చేసుకుని రాయొచ్చు. హియర్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అండి. తెలిమిడి వాళ్ళు ఏ అనేది ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే ఎక్స్ విలువ కొనుక్కోండి. ఏ అనేది ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే, వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే ఎక్స్ విలువ ఎంత ఇదండి. అంటే ఏ ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే ఎక్స్ విలువ ఎంతనండి. అయితే ఏ అనేటువంటిది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండి ఇచ్చిన దాంట్లో. హియర్ ఏ ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మరి ఈచ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇస్ 0. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్లో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి, 0. మనకి
ఇన్ ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డయాగ్నల్స్ ఆర్ 0 అది రాస్తామండి. హియర్ A is a skew symmetric matrix, and so in a skew symmetric matrix in a skew symmetric matrix each diagonal element is 0. Each diagonal element is 0 అండి. element is 0. ఆన్సర్ కాబట్టి x ఈక్వాలిటీ అవుతుందని మనకి 0 అవుతుంది, డయాగ్నల్లో ఉంది కాబట్టి. అంటే ఒకసారి ఏ రాయాలండి, ఇక్కడ ఏ రాసి ఈ రైటింగ్ రాసి రాసేస్తాం. ఇలాగ ఏం చేద్దంటే డయాగ్నల్ ఎలిమెంట్ 0 ఉండాలి కాబట్టి. తెలుమిడి వాళ్ళు ఒక వక్ర సౌష్టం మాత్రమే అయితే x విలువ కనుక్కోండి. ఇక్కడ ఏ అనేది ఒక వక్ర సౌష్టం మాత్రిక కనుక ఒక వక్ర సౌష్టం మాత్రిక, వక్ర సౌష్టం మాత్రికలోని వికర్ణంలో మూలకాలు 0గా ఉంటాయి. అంటే వక్ర సౌష్టం మాత్రికలోని వక్ర సౌష్టం మాత్రికలో వికర్ణంలో ప్రతి మూలకం 0గా ఉంటుంది. వక్ర సౌష్టం మాత్రికలోని వికర్ణములోని ప్రతి మూలకం 0గా ఉంటుంది. కానీ ఇక్కడ x ఈక్వల్ టు దేర్ఫోర్, కావున x ఈక్వల్ టు 0 ఇలా రాస్తామండి. ఇంగ్లీష్ మీడియం అయితే A is a skew symmetric matrix. In a skew symmetric matrix each diagonal element is 0. తెలుగులో అయితే అంచేత x 0 రాస్తాం. తెలుగులో అయితే ఏ అనేది ఒక వక్ర సౌష్టం మాత్రిక, వక్ర సౌష్టం మాత్రికలోని ప్రధాన వికర్ణంలో మూలకాలన్నీ 0లు కనుక 0 అంటే 0 కనుక x ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ విధంగా సాల్వ్ ప్రాబ్లమ్స్లో నేను ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. మీకు ఎక్సర్సైజ్ 3C ఉందండి, దాన్ని మీకు స్క్రీన్ మీద ఒకసారి చూపిస్తాను. దీంట్లో ఈ ప్రాబ్లం చేయగలను అంటే చేసుకోండి, లేదంటే ఇందులో ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తుంటానండి. చూడండి, ఇక్కడ ఎక్సర్సైజు మీకు 3C అని ఉంది. ఇప్పుడు ఏవైతే మోడల్ నేను చెప్పానో అదండి. అంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఏ ఇచ్చాడు, అలాగే బి ఇచ్చాడు. తర్వాత దెన్ ఫైండ్ ఏ ఇంటూ బి డాష్ ఓల్డ్ డాష్ అంటే అండి, ఏ ఇంటూ బి డాష్ ఓల్డ్ డాష్. ఏ ఇంటూ బి డాష్ ఓల్డ్ డాష్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇంటూ బి డాష్ ఓల్డ్ డాష్ అండి. సెకండ్ ప్రాబ్లం చూడండి, అక్కడ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ నేను రేపు మళ్ళీ సాల్వ్ చేస్తాను ఈ స్క్రీన్ మీదే నెక్స్ట్ క్లాస్లోని. మీరు సాల్వ్ చేసుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ అన్నీ కూడా మరలా నేను చెప్పడం జరుగుతుందండి. ప్రాబ్లమ్స్ కొన్ని నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అలాగే పేజీ నెంబర్ 80లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. 6th ప్రాబ్లం రోమన్ 2లో ఫస్ట్ ఒకటి ఉందండి, సెకండ్, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్. ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీటి యొక్క ఆన్సర్స్ కావాలంటే మీకు వీటి యొక్క ఆన్సర్స్ అండి. అయ్యో 3Cలో ఇందాక మీకు ప్రాబ్లమ్స్ కొన్ని చూపించాను, వాటి ఆన్సర్స్ అండి ఇవి. ఫస్ట్ రామంలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవి. 3Cకి సంబంధించిన ఆన్సర్స్. నెక్స్ట్ 3Cకి సంబంధించినటువంటి ఆన్సర్లు అండి. రోమన్ 2లో ఉన్న ఇక్కడ సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం కూడా ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఓకే అండి, రిమైనింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి.